ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా తొందరపాటు నిర్ణయంతో ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఆవేశంతోనో కోపంతోనో తీసుకోకూడనటువంటి నిర్ణయం తీసుకొని చేయకూడనటువంటి పని చేసి ఈరోజు గురి గమ్యం లేకుండా జీవిస్తున్న వాళ్ళు, ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు, మోడుబారిన జీవితాలు జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వినండి. నిన్ను దేవుడు గమనిస్తున్నాడు, నీ నిరాశను దేవుడు చూస్తున్నాడు, నీ నిస్పృహను దేవుడు చూస్తున్నాడు. ఏ విధంగా నీ జీవితం ఒకప్పుడు కలకల్లాడుతూ ఉండేదో ఈరోజు ఆ కల తప్పి జీవిస్తుందో, ఒకప్పుడు నలుగురు మధ్య జీవించిన నీవు ఈరోజు ఒంటరిగా ఎలా నలిగిపోతున్నావో దేవుడు చూస్తున్నాడు. ఆయన నీకు మరొక అవకాశం ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. అది నీకు శుభవార్త. నీ జీవితంలో మంచి రోజులు చూడాలి ఆశిస్తున్నావా? దానికి సింపుల్ ఫార్ములా ఏంటో తెలుసా? చెడ్డ పనులు మానేసేయి. మంచి రోజులు చూడాలి అని నువ్వు ఆశపడుతుంటే చెడ్డ వాటిని చూడడం మానేసేయి. మంచి దినాలు పొందుకోవాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే చెడ్డ పనులు చేయటం మానేసేయి. చెడ్డ మాటలను పక్కన పెట్టేసేయి. నీ నోరు బాగుండాలి, నీ కళ్ళు బాగుండాలి, నీ ఒళ్ళు బాగుండాలి. అప్పుడే నీ రోజులు బాగుంటాయి. ఈ సత్యాన్ని అంగీకరిస్తే ఎంత బాగుంది.